పవన్ 3 రోజుల విశాఖ కార్యక్రమం ఉద్దేశం స్పష్టంగా కనబడిపోతుంది. నెంబర్ 1, 15 సంవత్సరాల పాటు కూటమిగానే ఉంటాం. నెంబర్ 2, తెలుగుదేశం వాళ్ళతో అనవసరపు వివాదాలు విభేదాలు అక్కర్లేదు, పదవుల గురించి గొడవలు పెట్టుకోవద్దు, ఇవాళ కాకపోతే రేపు వస్తే వచ్చేదాకా సర్దుకోండి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మన శత్రువు అన్నది గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు మిత్రుడు అన్నది గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీతో అవసరం ఉంది కాబట్టి మనం స్నేహంగా ఉంటున్నాం అన్నది గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైం ఏది ఆశించి పార్టీలో ఉండొద్దు, వచ్చినప్పుడు సంతోషం పడండి, ప్రజల కోసం అని మాత్రమే రాజకీయాలు చేయండి. మీరు వ్యక్తిగత ఎదుగుదల అన్నది ఆలోచన చేయొద్దు. అదే సందర్భంలో ఎదుగుదల అన్నటువంటిది మీకు అవకాశాలను బట్టి పార్టీనే అందజేస్తుంది. ఇంకొకటి, జగన్ అనేటటువంటి వ్యక్తి వస్తే రాష్ట్ర నాశనం అయిపోతుందని మీరు నమ్మండి, రాష్ట్ర ప్రజల్ని కూడా నమ్మించండి. అదే సందర్భంలో జగన్ చేసే ప్రతి చర్య తప్పని ప్రజల్ని కన్విన్స్ చేయండి. చంద్రబాబు గారు చేస్తున్నది అద్భుతం అన్నటువంటిది పబ్లిక్ని కన్విన్స్ చేయండి. ఇది టోటల్గా ఆయన 3 రోజుల కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.